ఇగో సరిగ్గా చదువుకోలేదనుకో మనం కూడా అలాగే ఒక సీపర్ కట్టించుకొని, అంటే తప్పని కాదు, ఎవరి పని వాళ్ళదే, కానీ ఎక్కువ చదువుకుంటే బాగా వృద్ధిలోకి వస్తారు. లేకపోతే మనం కూడా అలా సీపర్ కట్టించుకొని ఊడుతుమే. హాయ్ అందరికీ. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆటో లెవెల్ యూజ్ చేసి లెవెల్ తీయబోతున్నాం. ఎట్లా తీయాలి, లెవెల్స్ ఎలా తీయాలి, అసలు ఏమి ఉపయోగించి లెవెల్ తీయాలి, అసలు ఏంటి ఇది ఏంటి, అసలు ఆటో లెవెల్ అంటే ఏంటి, ట్రైపాడ్ అంటే ఏంటి, లెవెల్ స్టాఫ్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను మీకు. ప్రజెంట్ ఏంటంటే మనం ఈ లెవెల్ స్టాఫ్ అనేది మెయిన్ యూజ్ చేస్తామండి లెవెల్స్ కొలవడానికి. సో ఇది ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా, ఈచ్ వన్ ఈజ్ 5 mm. మీకు వైట్ బ్లాక్ అండ్ ఇక్కడ రెడ్ వైట్ ఇవన్నీ 5 mm అనమాట. సో నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో మీరు ఇలా దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి, నేను స్కేల్ పెట్టా, ప్రతిదీ 5 mm ఉంటుంది చూసారా, ప్రతిదీ 5 mm. రెడ్ 5 mm, వైట్ 5 mm, రెడ్ 5 mm అండ్ వైట్ 5 mm. కింద కూడా బ్లాక్స్ కూడా అట్లనే ఉంటాయి. ఇట్లా ఇది సేమ్ అన్నీ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిదీ 5 mm ఉంటుంది అనమాట. ఇది లెవెల్ స్టాఫ్ అనేది ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన టేప్ ఉంటుంది కదా, కింద మనం కొలతలు కొలిచే టేప్ ఉంటుంది కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెవెల్ కొలతలు కొలిచే టేప్ లాంటిది అనమాట. మన టేప్ ఏం చేస్తాం, కింద ఏమైనా ల్యాండ్స్ ఉంటే అవి కొలవడానికి యూజ్ చేస్తాం. ఏమైనా హైట్స్ కొలవాలంటే మాత్రం ఈ లెవెల్ స్టాఫ్ యూజ్ చేస్తాం. సో మీకు అది కూడా చూపిస్తాను ఉండండి ఒకసారి టేప్ది. సో ఇది మీకు అందరికీ తెలుసు టేపు. ఇవన్నీ ఏంటి మనకి 10 cm, 20 cm, 30 cm అండ్ 40 cm అండ్ మీటర్లో చెప్తే ఎంత 0.1 మీటర్, 0.2 మీటర్ అండ్ 0.3 మీటర్ ఇట్లా ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి క్యాజువల్గా అబ్జర్వ్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మీరు కరెక్ట్గా 1 మీటర్ దగ్గర కరెక్ట్గా 1 మీటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చూడండి, నేను పక్కన పెడతా, కనిపిస్తుంది కదా 1 మీటరు, ఆ పక్కన చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 మీటర్ ఉంది, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనం ఈ టేప్ని అయితే మనం దేనికైతే మనం ఇలా కింద భూమిని కొలవడానికి ఉపయోగిస్తామో, ఏదైనా హైట్స్ కొలవాలంటే మనం ఈ స్టాఫ్ ఉపయోగిస్తాం అనమాట. ఈ స్టాఫ్ రీడింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి స్టాఫ్ రీడింగ్ కంపల్సరీ రావాలి. ఆ స్టాఫ్ రీడింగ్ ఎలా చేస్తారో కూడా నేను చెప్తా. సో మనకు ఉండేది ఇదే ఆటో లెవెల్ అనమాట. దీన్ని ఉపయోగించుకొని మనం ఇప్పుడు లెవెల్స్ తీయబోతున్నాం. సో లెవెల్స్ తీయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ తీయాలంటే మీకు కంపల్సరీ ఏం కావాలంటే ఈ లొకేషన్ యొక్క బెంచ్ మార్క్ కావాలి. బెంచ్ మార్క్ అంటే మనకి మీన్ సీ లెవెల్ ఉంటుంది కదా, మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నేమ్ బోర్డు మీద కింద మీన్ సీ లెవెల్ ఉంటుంది అనమాట. MSL అని చెప్పి ఉంటుంది. మీన్ సీ లెవెల్ అంటే ఏంటంటే సముద్ర మట్టం నుంచి మనం ఎంత హైట్లో ఉన్నామో అక్కడ మొత్తం క్లియర్ కట్గా రాసి ఉంటుంది. అలాగే ప్రతి ఏరియాలో ఎక్కడైనా సర్వే చేసేటప్పుడు ఏదో ఒక ప్లేస్లో మాత్రం కంపల్సరీ మనకి బెంచ్ మార్క్ ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, లేకపోతే మనం DGPS ద్వారా సెలెక్ట్ చేసుకొచ్చామట. ప్రజెంట్ నేను ఆ బెంచ్ మార్క్ దగ్గర తీసుకెళ్తున్నా, పదండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బెంచ్ మార్క్ అనమాట. యాక్చువల్లీ ఇది నేను టెంపరీగా మీకు చెప్పడానికి మాత్రమే చేశాను. సో ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ లెవెల్ వచ్చేసి 496.53 ఉంది. ఈ లెవెల్ అనమాట. ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో దాని లెవెల్ 496.53. ఓకేనా. దీని మీద మనం స్టాఫ్ ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగా. ఓకేనా. సో మీరు ఇక్కడ అన్నీ చూస్తుంటే ఎలా కనిపిస్తుంది, రోడ్ అంతా అనీవెన్గా ఉంది. యాక్చువల్లీ ఒక లెవెల్లో లేదు, మొత్తం అంతా అనీవెన్గా అప్ అండ్ డౌన్స్గా ఉంది. సో మనం టేప్తో ఇలాంటివి తీయడం అసాధ్యం, ఎందుకంటే మనం ఓన్లీ టేప్తో నార్మల్ మెజర్మెంట్లే తీయగలం. ఓన్లీ హైట్ గురించి తెలియాలంటే మాత్రం కంపల్సరీ ఆటో లెవెల్తోనే సాధ్యమవుద్ది. సో ఆటో లెవెల్ ఇప్పుడు ఎలా సెట్ చేయాలి, ఎంత సింపుల్గా సెట్ చేయాలి. ఆటో లెవెల్ అయితే చాలామందికి చాలా ఇబ్బంది పడతారు ఆ సెట్ చేయడానికి. నేను చాలా సింపుల్ వేలో చెప్తా. జస్ట్ ఒక 5 to 10 secondsలో మన ఆటో లెవెల్ సెట్ చేయొచ్చు. ఓకేనా. ప్రజెంట్ అయితే మన ఆటో లెవెల్ ఎలా సెట్ చేయాలో చూద్దాం, పదండి. ఎప్పుడు కూడా మన ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసేటప్పుడు రోడ్డుకి కంపల్సరీ మన డివైడర్ పక్కనే పెట్టుకోవాలి. ఎందుకంటే పొరపాటును కానీ మనం ఎటువంటి వెహికల్స్కి ఆబ్జెక్ట్ కింద మారకూడదు. అది మనం ముందు మన సేఫ్టీ చూసుకోవాలి, దాని తర్వాత మిగతా అన్ని. సో ట్రైపాడ్ ఇప్పుడు క్లియర్ కట్గా ఒక సేమ్ బేస్ కింద ఉండాలి. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా అంటే చాలా కేర్ఫుల్గా తీయాలి తీసేటప్పుడు. సో ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత సో చాలామంది సెట్ చేసుకుంటారు, కానీ దీన్ని త్వరగా సెట్ చేయడం వల్ల నేను చెప్తాను. ఒకసారి రండి. ఇప్పుడు చూడండి, ఇన్స్ట్రుమెంట్ అయితే నేను సెట్ చేసిన తర్వాత ఏంటంటే చాలామందికి దీన్ని బబుల్ సెట్ చేయడం రాదు. ఆ బబుల్ ఎలా సెట్ చేయాలో నేను చాలా ఈజీ మెథడ్లో చెప్తా. ఈ ఫుట్ స్క్రూస్ ఉన్నాయి కదా,
దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకి ఈ బబుల్ ఉంది కదా, ఏదైతే మనకి ఈ బబుల్ ఉందో ఈ బబుల్ అటువైపు కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ మన వైపు కానీ తెప్పించుకునేలా చూడాలన్నమాట. ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు ఈ కింద ఇది ఎప్పుడు ఈ బబుల్ అనేది ఎప్పుడు ఈ 2 ఫ్రూట్ స్క్రూస్ మధ్యలో పెట్టాలి. కరెక్ట్గా 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రూట్ స్క్రూస్ ఉన్నాయి కదా, దాన్ని మెల్లగా ఒక డైరెక్షన్లో తిప్పుకున్నారు కదా, ఓ పక్క వచ్చింది, నా పక్క వచ్చింది కదా, వెంటనే అవతల ఆపోజిట్ స్క్రూని మెల్లగా డౌన్ చేస్తే అంతే. జస్ట్ ఒక 5 సెకండ్ టు 10 సెకండ్లో మీకు బబుల్ అనేది సెంటర్కి వచ్చేస్తుంది. అంటే మన లెవెల్ మిషన్ అనేది సెట్ అయిపోద్ది అనమాట. చాలా ఈజీ. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తానని చూడండి. మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ డిస్టర్బ్ చేస్తాను చూడండి. నేను మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ డిస్టర్బ్ చేస్తా. సో ఓకే, ఈ బబుల్ అనేది మళ్ళీ డిస్టర్బ్ చేస్తా. ఈ బబుల్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఒకసారి మళ్ళీ దగ్గర రండి చూడండి, పక్కకి వెళ్ళిపోయింది కదా. ఇది మళ్ళీ నేనేం చేస్తానంటే నా వైపు తెచ్చుకుంటున్నా. కరెక్ట్గా 90 డిగ్రీస్లో పెట్టుకున్నా, నా వైపు తెచ్చుకున్నా. జస్ట్ ఒక స్క్రూని ఇలా లేపితే చాలు, ఆ బబుల్ అనేది ఆటోమేటిక్గా దాని పొజిషన్కి వెళ్ళిపోద్ది. చాలా అంటే చాలా ఈజీగా మనం ఇన్స్ట్రుమెంట్ని సెట్ చేయొచ్చు. ఓ గంటలుగా, కొంతమంది అయితే పాపం స్టూడెంట్స్కి తెలియదు ఈ ట్రిక్. వాళ్ళు ఏకంగా 5 మినిట్స్ 10 మినిట్స్ సెట్ చేస్తారు. అయిపోయింది కదా, ఈజీ, లెవెల్ సెట్ అయిపోయింది ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇది అనేది ఒక పొజిషన్లో ఉంది, ఒక హైట్లో ఉంది. సో దీన్ని బట్టి మనం లెవెల్స్ ఎలా తీయాలో నేను క్లియర్గా చెప్తా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు ముందు ఈ రోడ్ కనిపిస్తుంది కదా, అసలు ఈ రోడ్ పొజిషన్ చూద్దాం. అసలు లెవెల్ తీసుకొని ఈ రోడ్ పొజిషన్ ఏంటి, అసలు దీని కథ ఏంటి చూద్దాం. అసలు లెవెల్స్ ఎలాగ ఉన్నాయి, ఎంత అండులేషన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఒక లెవెల్ చేయాలంటే ఏం చేయాలనేది నేను క్లియర్గా చెప్తా. సో ఇన్స్ట్రుమెంట్ అయితే సెట్ అయిపోయింది కదా. తర్వాత ఏం చేయాలంటే, ఒక పర్సన్ కావాలి మనకి. ఆ పర్సన్ని ఆ బెంచ్ మార్క్ మీద లెవెల్ స్టాప్ పట్టించుకోవాలి. ఓకేనా, చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ రోడ్ సర్వే చేస్తున్నాం కదా, ఈ రోడ్ సర్వే చేయాలంటే ముందు మనం చైనీస్ మ్యాచ్ చేయాలి. అంటే చైనీస్ ఫిక్స్ చేసుకోవాలి. అంటే మనం లెంత్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎన్ని ఇంటర్వెల్స్లో మనం లెవెల్స్ తీయాలో. సో దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్లో మార్క్ చేసుకోవాలి. సో నేనైతే 5 మీటర్స్ అనుకుంటున్నా. 5 మీటర్స్ అయితే ఏంటంటే మనకి యాక్యురేట్గా వస్తుంది. 10 మీటర్స్ కూడా చేయొచ్చు, లెంత్ ఎక్కువ అయితే. 5 మీటర్స్కి ఏంటంటే కాస్త యాక్యురేట్గా వస్తుంది. సో ఆ 5 మీటర్ ఏంటంటే మనం టేప్ యూజ్ చేసి సున్నం మార్కింగ్ చేసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అవుదాం. ఓకేనా, టేప్ తీసుకురా చిన్న. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇక్కడ చూసారా, ఈ రోడ్ అంతా హైట్లో ఉంది, ఇదంతా డౌన్లో ఉంది. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆ వెనకాల ఉన్న హైట్కి ఈ హైట్కి మ్యాచ్ చేయాలంటే మనం ఏం చేయాలనేది చెప్తున్నమాట. సో ఇది అనేది మన స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడైతే 15 మీటర్స్కి వచ్చాం. ఎవ్రీ 5 మినిట్స్కి 15 మీటర్స్కి వచ్చాం. మనం ఇంకా ముందుకు వెళ్దాం. లాక్కెళ్ళాయి కిందకి. 1 2 3 4 5. ఇక్కడ 20 అయిపోయింది. 1 2 3 4 5 25. 1 2 3 4 5 30. సో ప్రజెంట్ అయితే మనం ఈ 30 మీటర్స్ సర్వే చేద్దాం. అసలు ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లెవెల్ పొజిషన్ ఏంటి, ఈ కథ ఏంది, ఇవన్నీ చూద్దాం. చివరికి సున్నాలే అంటున్నారు అయ్యా మీరు ప్రాజెక్ట్ మేనేజర్ చేత. దాదా వచ్చే టేప్ తీసుకొచ్చా. ఏందో సున్నాలే అంటున్నారు ఏంటో మరి మీరు. ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళు మేనండి బాబు స్టార్టింగ్లో. వచ్చే. సో ముందు మీరైతే లెవెల్స్ తీసేటప్పుడు ముందు ఈ టేబుల్ ఫామ్ మ్యాచ్ చేసుకోండి. చైనీస్ అంటే ఏం లేదు, చైనీస్ అంటే మన లెంత్ అనమాట, ఎంత మన 0 అది ఇదని. బ్యాక్ సైడ్ అంటే మనం టీబీఎం మీద పెట్టిన తర్వాత తీసే ఫస్ట్ పాయింట్ బ్యాక్ సైడ్ అవుద్ది. ఇంక ఈ మధ్యలో తీసే అన్ని ఇంటర్మీడియట్ పాయింట్స్ అనమాట. ఇంటర్మీడియట్ సైడ్ ఇది. 4 సైడ్ అంటే ఎప్పుడైతే మన ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ నుంచి తీసేసి వేరే చోట షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు అవి 4 సైడ్లో రీడింగ్ రాసుకోవాలి. ఈ హెచ్ అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ హైట్ ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. ఆర్ఎల్ అంటే మనం అక్కడ టీబీఎం ఉంది కదా, సో టీబీఎం ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ రాసుకోవాలి. అక్కడ టీబీఎం లెవెల్ అంతా 496.52 సంథింగ్. ఒకసారి చూసి వస్తానండి. సో ఏంటంటే మనోడు బెంచ్ మార్క్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో మనం బ్యాక్ సైడ్ తీసుకోవాలి. సో మనం ఆల్రెడీ టేబుల్ ఫార్మేట్ అంతా రెడీ అయిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ తీసుకుంటున్నాం. రీడింగ్ వచ్చేసి 0.955. చిన్న చూడండి 0.955. సో 0.955 అనేది ఎక్కడ వేసుకున్నా, బ్యాక్ సైడ్లో వేసుకున్నా. దాని తర్వాత ఏముంది, మనోడు స్టార్టింగ్ లైన్కి. సో అక్కడ ఏంటంటే మనకి చైనీస్ 0 కాబట్టి నేను స్టార్టింగ్ చైనీస్ 0 వేసుకుంటున్నా. సో 0 నేను ఏంటంటే ఇది మన పొజిషన్ ఇది కాబట్టి ఇది లెఫ్ట్, సెంటర్, రైట్. ఓకేనా. రీడింగ్ వచ్చేసి 1.1.
రీడింగ్ వచ్చేసి 1.06. నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి 1.04. చూడండి ఇదేంటిది, ఫస్ట్ లెఫ్ట్, సెంటర్, రైట్. చూసారు ఎలా రాసుకున్నాను? ఫస్ట్ జీరో చైన్ దగ్గర లెఫ్ట్, సెంటర్, రైట్, ఈ 3 పాయింట్లు ఇలా రాసుకున్నాను అనమాట. మనకి 3 పాయింట్లు ఇలా వచ్చింది రీడింగ్. నెక్స్ట్ మనోడు నెక్స్ట్ చైనీస్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ చైనీస్కి వెళ్ళిపోతున్నా నెక్స్ట్ 5 మీటర్స్కి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 5 వేసుకోండి, అంటే 5 మీటర్స్ చైనీస్ దగ్గర 5 మీటర్స్ వేసుకున్నా. సో ఇప్పుడు అక్కడ మనోడు ఏం పట్టుకున్నాడు, రైట్ పెట్టుకున్నాడు కదా. ఇక్కడ నేను అన్నీ రాసుకుంటా, లెఫ్ట్, సెంటర్, రైట్. 0.94. ఓకే, ఒకసారి ఇప్పుడు 0.95 అటుపడుకో అంతే. .94. చూడండి ఇది చూసారా, నాకు మనోడు రైట్ దగ్గర 0.94 వచ్చింది, 95 వచ్చింది అండ్ 94 వచ్చింది. ఇట్లాగే మొత్తం లెవెల్స్ అని తీసుకోవాలన్నమాట. కంపల్సరీ ఇవన్నీ కంపల్సరీ రాసుకోవాలి. లెఫ్టా, రైటా, సెంటర్ అనేవి కంపల్సరీ రాసుకోవాలి. దాని తర్వాత ప్లాన్ వేసుకోవాలి. ఒక ప్లాన్ వేసుకొని తర్వాత తీసుకోవచ్చు అనమాట. హైట్ అయ్యి కొద్దీ రీడింగ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన రోడ్ లెవెల్, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ లెవెల్ క్రాస్ అయిపోయిందో అప్పుడు మీకు స్టాఫ్ కనిపించదు. అప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసుకోవాలి. అది కూడా చెప్తా ఒకసారి తర్వాత. సో మనోడు అక్కడ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత వచ్చింది అనుకున్నారు, 0.1 వచ్చింది. అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కంటే 0.1 మీటర్ జస్ట్ ఎంతే తక్కువలో ఉంది. నెక్స్ట్ ఓకే 0.13. ఓకే, ప్రజెంట్ మీకు కనిపిస్తుందా? అంటే మనోడు నుంచున్న లెవెల్లో ఈ ఇన్స్ట్రుమెంట్ లెవెల్ సేమ్ అయిపోయింది. మీకు చూడడానికి అలా కనిపించట్లే, కానీ నిజానికి ఏంటంటే మనోడు పాదాల లెవెల్ అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ లెవెల్ సేమ్ అనమాట. ఇంకా మనోడు కొద్దిగా వెనక్కి వెళ్ళాడంటే కనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ రీడింగ్ ఒకటి చేసుకోవాలి. అక్కడ ఏంటంటే మనం ఒక బెంచ్ మార్క్, ఇందాక మనం ఇలాంటిది ఒక మార్క్ పెట్టుకొని, ఒక ట్రయాంగిల్ మార్క్ పెట్టుకొని దాని మీద ఒక పాయింట్ పట్టించుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ 4 సైడ్ అనమాట. 4 సైడ్ పట్టుకో, అక్కడ ఒక బాక్స్ గీసి పట్టుకో, అక్కడ పట్టుకో. సో ఏంటంటే 0.2 వచ్చింది నాకు. సో 0.2 వచ్చింది. సో దాన్ని ఏం చేసుకున్నానంటే 0.2 అనేది నేను బ్యాక్ సైడ్ వేసుకుంటున్నాను. 0.2 అనేది నేను 4 సైడ్ వేసుకుంటున్నాను. సో ఏమైందంటే ఇప్పుడు మనం అక్కడ లెవెల్ ఉంది కాబట్టి మనం ఇన్స్ట్రుమెంట్ తీసేసి వేరే చోట సెట్ చేసుకోవచ్చు. ఓకే, నీట్గా జాగ్రత్తగా ఇలాగే స్ట్రైట్గా బెండ్ గిండి చేయకూడదు. ఎట్లా పట్టుకున్నామంటే ఇదిగో సేమ్ ఇలాగే పట్టుకుని తీసుకెళ్ళాలన్నమాట ఇన్స్ట్రుమెంట్ అనేది. చిన్న పిల్లల్లో చూసుకోవాలి దీన్ని. సో మనోడు ఇందాక ఎక్కడెక్కడో పెట్టాడు, ఇదిగో ఇక్కడ పట్టుకున్నాడు. ఇంకో సిపి అనమాట, చేంజ్ పాయింట్ ఇది ఇక్కడ పట్టుకున్నాడు. మనం అక్కడ పెట్టుకుందాంలే, ఏం పర్లే. సో ఏంటంటే మనం అక్కడ వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఇక్కడ తీసుకున్నామన్నమాట. సేమ్ ఇదిగో నేను ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నా సేమ్ మళ్ళీ అదే నేను రిపీట్ చేస్తా. చూడండి, ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసానా, నాకు ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ నేను ఇలా 2 ముక్కలు తిప్పి అంతే, అయిపోయింది. ఇన్స్ట్రుమెంట్ సెట్ అయిపోయింది. జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కథం. చూడండి, మనది ఇన్స్ట్రుమెంట్ అయితే సెట్ అయిపోయింది. ఇన్స్ట్రుమెంట్ సెట్ అయిపోయింది. మనోడు బ్యాక్ సైడ్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం స్టార్టింగ్లో ఎలా అయితే రిపీట్ చేసామో మనోడిని బ్యాక్ సైడ్ పట్టించుకొని ఈ పట్టించుకొని ఇప్పుడు కూడా సేమ్ మనోడిని బ్యాక్ సైడ్ తీసుకోవాలన్నమాట. సో పట్టుకొచ్చిన. సో నాకు బ్యాక్ సైడ్ వచ్చేసి 1.52 వచ్చిందండి. సో 1.52. సో ఇది మీకు చూపిస్తే ఎక్కడ వేసాను చూసారా. ఇందాక మనం తీసుకున్న లాస్ట్ రీడింగ్ ఎంత, 0.2. మనం తీసుకున్న లాస్ట్ రీడింగ్ 0.2. సో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసిన తర్వాత ఫస్ట్ రీడింగ్ ఏంటి, 1.52. సో ఇది బ్యాక్ సైడ్ వేసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత మిగిలింది, మనం యాక్చువల్లీ 30 మీటర్ దాకా పెట్టాం, కానీ మనకి 25 దాకా అయింది. సో ఆ 30 మీటర్ కూడా ఇప్పుడు తీసేసుకుందాం. నెక్స్ట్ 30 రాసుకొని, చైనీస్ 30 రాసుకొని ఆ లెవెల్స్ కూడా తీసుకుందాం. చిన్న 3 లెవెల్ పట్టేసుకో. అయి కదా ఇక్కడ 1.51. నెక్స్ట్
నెక్స్ట్ 1.41, నెక్స్ట్ సెంటర్ రైట్ సైడ్ 1.5. సో లెఫ్ట్ సెంటర్ రైట్ చూసారా, నాకు ఇప్పుడు ఏమైందంటే క్లియర్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఎంత 1.51 అండ్ 1.41 అండ్ 1.5 అంటే ఇక్కడ దాకా నాకు మొత్తం నాకు ఇచ్చిన సర్వే మొత్తం ఈ 30 మీటర్స్ నేను చేసేసుకున్నా, లెవెల్స్ తీసేసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే మనం తీసిన లెవెల్స్ కరెక్టో కాదో ఆల్రెడీ ఒకటి వెనకాల ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, ఒకటి బ్యాక్ సైడ్ అంటే ఆల్రెడీ వేరే టీబీఎం ఉంటుంది కదా, ఎలా అయితే మనకు అక్కడ బెంచ్ మార్క్ ఉందో అలాగే వేరే చోట కూడా బెంచ్ మార్క్ ఉంటుంది. ఒకవేళ బెంచ్ మార్క్ లేకపోతే మీరు తిరిగి మళ్ళీ దాని మీద క్లోజ్ చేసుకోవచ్చు స్టాప్ పెట్టుకొని, ఓకేనా. లేదు నాకు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ బెంచ్ మార్క్ ఉంది, సో నేను దీంట్లో క్లోజ్ చేసుకుంటా, మనకి క్లియర్ అయిపోద్ది అనమాట. అక్కడ మార్క్ చూసా, అక్కడ రాయి పెట్టడం చూసా, అక్కడ పట్టుకో చూడండి, నేను చూపిస్తాను. చూడండి మనోడు అక్కడ ఉంటుంది కదా బెంచ్ మార్కు, దాని దగ్గర నేను క్లోజ్ చేసుకున్నాను, ఎందుకంటే అక్కడ నాకు ఆర్ఎల్ తెలుసు, నాకు అక్కడ ఉన్న లెవెల్ తెలుసు అనమాట. సో ఆ లెవెల్ అనేది మనం క్యాల్కులేషన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న లెవెల్ అనేది కరెక్ట్గా రావాలి, అప్పుడు మనం చేసిన ప్రాజెక్టు, మనం చేసిన సర్వే, మనం చేసిన వర్క్ ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. సో నాకు వచ్చిన రీడింగ్ ఎంత అంటే అక్కడ 1.15. సో నేను దాన్ని వేసుకున్నానంటే 1.15. యాక్చువల్లీ ఆ టీబీఎం 1 అది, సో ఇదేమో టీబీఎం 2. టీబీఎం 2 దగ్గర క్లోజ్డ్ చూసారా. లాస్ట్ రీడింగ్ ఎక్కడ వేసుకున్నా నేను, లాస్ట్ రీడింగ్ 4 సైట్లు వేసుకున్నా. సో అక్కడ దానికి ఒక ఆర్ఎల్ ఉంది, నేను అది లాస్ట్లో చూపిస్తాను. సో అక్కడ క్లోజ్ చేసుకున్నాం. సో ఇక్కడతో మన లెవెల్స్ అనేవి కంప్లీట్ అయిందనమాట. అంటే లెవెలింగ్ ఇలా చేసుకోవాలి, ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకొని ఎలా ఇంటర్వెల్ చేసుకున్నాం, ఎన్ని లెవెల్స్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మనం సెంటర్ లైన్ మార్కింగ్ ఇచ్చాం కానీ లెఫ్ట్ రైట్ తీసుకున్నాం కానీ వాటి విడ్తులు తీసుకోవాలా. సో విడ్తులు తీసేసుకుందాం ఇప్పుడు, ఓకేనా. సో ఇందాక ఏంటంటే మనం లెఫ్ట్ సెంటర్ రైట్ రాసుకున్నాం కదా, ఇప్పుడు వాటి విడ్తులు తీసుకుందాం. సెంటర్ నుంచి లెఫ్ట్ ఎంత ఉంది, సెంటర్ నుంచి రైట్ ఎంత ఉంది, ఓకేనా. చిన్న సో ఇది వచ్చేసి 2.4 ఉంది. నెక్స్ట్ ఇది కూడా 2.4 ఉంది, ఇది కూడా 2.4. మ్యాక్సిమం అన్ని 2.4 ఉన్నాయి, ఇంకా లాస్ట్లో తీసుకుందాం. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకా మ్యాక్సిమం ఒకటే రోడ్ విడ్త్ కాబట్టి 2.4 ఉంటాయి. లాస్ట్లో చెక్ చేస్తే మీకు అర్థమైపోద్ది. బేసికల్గా ఏంటంటే మనం అన్నీ తీసుకోవడం బెటర్. ఇది కూడా 2.4 ఉంది. నెక్స్ట్ ఇటు చూద్దాం రైట్ సైడ్, సేమ్ 2.4, సేమ్ అన్నీ 2.4లో ఉన్నాయండి. సో 2.4, 2.4, 4.8 రోడ్ విడ్త్, టోటల్ రోడ్ విడ్త్ వచ్చేసి మనకి 4.8 అనమాట. బంద్ చేసి ఇది. సో మనకి రోడ్ విడ్త్ కూడా వచ్చేసింది. రోడ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ రాసేసుకుంటాను నేను. సెంటర్ వచ్చేసి 0, అదేమో 2.4, 2.4. సో 4.8 మీటర్ ఇస్ రోడ్ విడ్త్, ఓకేనా. నెక్స్ట్ దీన్ని తీసుకున్నాం కదా లెవెల్స్, ఈ లెవెల్స్ని క్యాల్కులేషన్ చేద్దాం రండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం మొత్తం సర్వే చేసిన తర్వాత డేటా అంతా తీసుకొచ్చాం కదా, ఈ డేటాని మనం క్యాల్కులేషన్ చేద్దాం రండి. సో ఫస్ట్ మనం టీబీఎం 1 దగ్గర ఏం తీసుకున్నాం, 496.52 కదా, ఎక్కడైతే స్టాప్ పెట్టామో. సో మనకి ఏంటంటే ఫస్ట్ హెచ్ఏ కనుక్కోవాలి. హెచ్ఏ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైడ్ ఈ రెండు కలిపితే మనకి హెచ్ఏ వస్తుంది అనమాట. అంటే ఏంటి, మన ఇన్స్ట్రుమెంట్ అనేది 0.955 అంటే కింద ఉంది. సో కింద ఉంది కాబట్టి దీనికి ఇది కలిపేస్తే మనకి ఈ హైట్ వచ్చేస్తుంది అనమాట ఈజీగా. 496.52 ప్లస్ 0.955 ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ. 497.475 ఈజ్ మన హెచ్ఏ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈజీగా హెచ్ఐ వచ్చేసింది కదా, మనం హెచ్ఐ నుంచి మిగతా లెవెల్స్ అన్ని డౌన్లో ఉన్నట్టే కదా. మన ఇన్స్ట్రుమెంట్ హైట్ ఉంది, మిగతా డౌన్లో ఉన్నాయి. డౌన్లో ఉంటే ఏం చేయాలి, మొత్తం తీసేసుకోవాలి. తీసుకోవాలంటే ఏం చేయాలి, మన హెచ్ఐ ఎంత 497.475 మైనస్ 1.1. సో దాని లెవెల్ ఎంత, ఫస్ట్ పాయింట్ లెవెల్ 496.375 ఆర్ఎల్ వేసుకోవాలి అన్ని. నెక్స్ట్ 1.06, నెక్స్ట్ ఎంత వచ్చింది లెవెల్ 496.415. నెక్స్ట్ ఎంత వచ్చింది 1.04 కదా, 497.475 మైనస్ 1.04 ఎంత వచ్చింది 496.435. యాజ్ ది సేమ్ ఇవన్నీ అలాగే క్యాల్కులేషన్ చేసుకోవాలి, ఓకేనా. సేమ్ నేను చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇంకోటి కూడా చేస్తాను.
నెక్స్ట్ 497.275. ఓకే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ఇంటర్మీడియట్ సైడ్ లైన్ వచ్చేసింది. ఇది కూడా మనం ఏం చేసాం, ఫస్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ నుంచే కదా తీసింది. సో దీని నుంచి ఇది మైనస్ చేసేయాలి 4 సైడ్. సో ఏం చేస్తాం అప్పుడు మనం 2 ఉంది కదా, 0.20 కొడితే ఎంత వచ్చింది, 497.275. సో ఇది మనకి అక్కడ సిపికి ఉన్న టీబీఎం లెవెల్ అనమాట, ఎక్కడ సిపికి ఉన్న లెవెల్ ఇది. ఓకేనా, సో ఈ లెవెల్ ఏం చేసాం, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ మనం సెట్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ తీసాం. సో ఇక్కడ ఎలా చేసాం మనం, ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైడ్ చేస్తేనే కదా ఇన్స్ట్రుమెంట్ హైట్ వచ్చింది. సో ఇక్కడ ఆర్ఎల్ ఏంటి మనది, సిపి ఉన్న ఆర్ఎల్ అనమాట. ఇది కూడా నథింగ్ బట్ ఒక టెంపరీ బెంచ్ మార్క్ అనమాట. సో మనం అదే చేంజ్ పాయింట్ అనమాట, సిపి మీన్స్ చేంజ్ పాయింట్. సో ఇక్కడ లెవెల్ వచ్చింది, మనకేమో ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ సైడ్ వచ్చింది. సో ఈ రెండు కలిపితే ఎంత, ప్లస్ 1.52. సో సెకండ్ ఇన్స్ట్రుమెంట్ హైట్ ఎంత, 498.975. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏ లెవెల్ తీసుకున్నా సరే ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచే తీసుకున్నాం కాబట్టి దీని నుంచి మైనస్ చేసుకోవాలి. సో మైనస్ 1.51 ఎంత లెవెల్, 497.285. నెక్స్ట్ 497.385. నెక్స్ట్ 5. సో 497.295. సో అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం, ఒక 4 సైడ్ ఎక్కడైతే మనం క్లోజ్ చేసామో అక్కడ లెవెల్ తీసాం. సో ఇదే ఇన్స్ట్రుమెంట్ నుంచి లెవెల్ తీసాం కాబట్టి ఇదే ఇన్స్ట్రుమెంట్ నుంచి మనం మైనస్ చేసుకోవాలి. సో ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో 1.15 ఎంత వచ్చింది, 497.645. సో ఎక్కడైతే మనం క్లోజ్ చేసామో దానికి కూడా ఒక లెవెల్ ఉంటుంది అనమాట. సో ఇందాకైతే మనం క్లోజ్ చేసాం కదా, లాస్ట్లో అన్నిటికంటే లాస్ట్లో క్లోజ్ చేసాం కదా, అక్కడ ఎంత వచ్చింది లెవెల్, 497.645 వచ్చింది. సో ఈ లెవెల్ అక్కడ ఉందో లేదో చెక్ చేద్దాం రండి. యాక్చువల్లీ అయితే ముందే చెక్ చేసుకోవాలి మనం, కానీ మీకు చెప్పే విషయంలో నేను మర్చిపోయినా, అక్కడ లెవెల్ చూపించలే మీకు. సో చెక్ చేద్దాం, ఏముంది మనం చేసింది కరెక్టో కదా తెలిసిపోద్ది కదా. పదండి, రావాలమ్మ రావాలి, ఫాస్ట్గా రావాలి. ఇగో సరిగ్గా చదువుకోలేదనుకో మనం కూడా అలాగే ఒక సీపర్ కట్టించుకొని, అంటే తప్పని కాదు ఎవరి పని వాళ్ళదే, కానీ ఎక్కువ చదువుకుంటే బాగా వృద్ధిలోకి వస్తారు. లేకపోతే మనం కూడా అలా సీపర్ కట్టించుకొని ఊడుతుమే. మొత్తం మన టెంపరీ బెంచ్ మార్క్ కూడా తుడిసేసి ఉంటాడు మనోడు. ఇదిగోండి రండి, 497.65 ఉంది, మనకి ఎంత వచ్చింది, 497.645, 5 mm. మన తప్పలేదు, ఇంకో ఈ స్టాప్ పట్టు కూడా కరెక్ట్గా పట్టుకోలేదు. సో 5 mm వేరియేషన్ వచ్చింది. 5 mm అంటే నథింగ్ బట్ అనమాట, 5 mm అంటే ఎంత. సో మనం చేసిన లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్. ఈ 5 mm కూడా రాకూడదు మీకు, ఎందుకంటే తీసి ప్రతి పాయింట్ చాలా కేర్ఫుల్గా తీయాలి. ఆటో లెవెల్లో 5 mm అంటే మనం చాలా బాగా చేసినట్టు. సో ఈ 5 mm కూడా రాకపోతే మీరు 100కి 100% చేసినట్టు. లెవెల్స్ ఎలా తీయాలి, ఓకే, వాటిని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, టీవీఎంని ఎలా చెక్ చేసుకోవాలో ఈ సబ్జెక్ట్లో మనం అయింది. దీన్ని ఎక్సెల్లో కానీ ఆటో క్యాట్లో వేసి క్వాంటిటీస్ ఎలా తీయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.